అందరికీ నమస్కారం. మీషోలో కొన్న ఈ లాంగ్ గౌన్స్ ఎలా ఉన్నాయో ఆఫ్టర్ వాష్ తర్వాత రివ్యూ ఇవ్వబోతున్నాను. సో ఫస్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ అండి. బ్లాక్ కలర్ చూసేద్దాం. సూపర్ ట్రెండీగా ఉంది. 500 అరౌండ్లో వచ్చింది మనకి ఈ గౌన్ అనేది. ఫస్ట్ అయితే దీనికి ఇలాగ బెల్ట్ ఇచ్చారండి. ఇది 3 పీసెస్ మోడల్. 1 బెల్ట్, లాంగ్ గౌన్, దుప్పటా వస్తుంది. అండ్ దీనికి అడ్జస్ట్లో కూడా చూసారు కదా, ఆ కుర్తీకి ఏ డిజైన్ అయితే ఉందో అదైతే ఇచ్చారు. నెక్స్ట్ ఓవరాల్ లాంగ్ గౌన్ ఎలా వచ్చిందో చూద్దామండి. ఈ లాంగ్ గౌన్ మీద మెయిన్గా కనిపించేదంతా కూడా ప్రింట్ అండి. అది కొన్ని వాషెస్ తర్వాత అయితే ఖచ్చితంగా పోతుంది. నెక్స్ట్ నెక్ డిజైన్ చూడండి, ఇలా వీ షేప్లో అయితే ఇచ్చారు. బాగుంది, అది డీసెంట్గానే ఉందండి. నెక్ దగ్గర ఒక్కొక్కసారి కిందకు వచ్చినట్లు ఉంటుంది కదా, అలా అయితే లేదు. అండ్ ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా పెయింటింగ్ అనేది మంచిగా షైన్ అవుతూ బాగుంది. లోపల లైనింగ్ అయితే ఇంకేం ఇవ్వలేదండి. కాటన్ క్లాత్ లాగా ఉంది క్లాత్ అయితే. అండ్ ఫ్రంట్ డిజైన్ కూడా చాలా డీసెంట్గా ఉంది. నెక్స్ట్ హ్యాండ్స్ వచ్చేసి 3/4 అయితే ఇచ్చారండి. హ్యాండ్స్ ఎడ్జ్లో ఇలా ఎంబ్రాయిడరీ అలాగే మిర్రర్స్తో మిక్స్ చేసిన డిజైన్ ఉంది కదా, అదైతే ఇచ్చారండి. నేనైతే ఎల్ సైజ్ ఆర్డర్ చేశానండి. ఎం సైజ్ ఏమన్నా టైట్ అవుతుందేమో అని, కానీ ఎల్ సైజు చాలా లూజ్ అయింది. మీరు ఎం సైజ్ కావాలంటే ఎంఏ ఆర్డర్ చేయండి, స్మాల్ కావాలంటే స్మాలే ఆర్డర్ చేసుకోండి, ఎక్స్ట్రా అయితే ఆర్డర్ చేయొద్దు. అండ్ నడుము దగ్గర నుంచి కుచ్చుల్లాగా ఇచ్చేసి మెయిన్ అట్రాక్షన్ ఈ కుర్తీకి మధ్యలో కట్ లాగా ఇచ్చేసారు. కట్ లాగా ఇచ్చేసిన తర్వాత లోపల లైనింగ్ లాగా బ్లాక్ కలర్ ప్లెయిన్ క్లాత్ అయితే ఇచ్చారండి. అది కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉన్నట్లయితే నాకు అనిపించింది బ్లాక్ కలర్ క్లాత్. సమ్మర్లో కూడా ఈ కుర్తీ చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి, కాటన్ కాబట్టి. వాష్ తర్వాత కూడా బాగానే ఉంది, ప్రింట్ అయితే పోలేదు. కానీ కొంచెం మైల్డ్ వాష్ అయితే చేసుకోండి. మరి హార్డ్ వాష్ చేస్తే ఖచ్చితంగా పెయింట్ అనేది తొందరగా పోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బ్యాక్ సైడ్ మొత్తం కూడా ఇంకా ఇలా ఫ్లవర్స్ డిజైన్ అయితే ఇచ్చేసారండి. ఈ బెల్ట్ చూపించాను కదా ఇందాక, అది ఒకసారి చూపిస్తాను ఇక్కడ పెట్టి. బెల్ట్ ఉంది కాబట్టి ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఒకసారి వేసుకొని చూపిస్తాను. నెక్స్ట్ లాంగ్ గౌన్ వచ్చేసి ఇదండి. ఇది ఆఫ్టర్ వాష్ తర్వాత కూడా చాలా బాగుందండి. ఇది నాకు 600 అలా అయితే వచ్చింది. ఇది ప్రజెంట్ అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నట్టుందండి. ఈ స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఒకసారి మీషోలో అయితే సెర్చ్ చేయండి. వేరే డీలర్స్ దగ్గర కూడా డ్రెస్ ఉండొచ్చు, ఇన్ కేస్ మీకు నచ్చుంటే కనుక. ఫ్రంట్ అంతా కూడా ఇలా మంచిగా చెమ్కి అలాగే థ్రెడ్ వర్క్ ఇచ్చేసారండి. నెక్ వచ్చేసి కొంచెం వీ షేప్ మోడల్లో ఇచ్చారు. అండ్ ఇలా కట్టుకోవడానికి లేస్ కూడా ఇచ్చారండి. ఫ్రంట్ సైడ్ అలాగే బ్యాక్ సైడ్ 2 సైడ్స్ కూడా ఈ ఎంబ్రాయిడరీ డిజైన్ ఇచ్చారండి. అండ్ ఈ కలర్ అయితే చాలా బాగుందండి, నాకు బాగా నచ్చింది. హ్యాండ్ మోడల్ వచ్చేసి ఇలా ఇచ్చారు. షోల్డర్ దగ్గర కొంచెం చిన్న బుట్టలాగా అయితే పెట్టారనమాట. ఈ ఓవరాల్ లాంగ్ గౌన్లో మంచిగా లుక్ వచ్చేది ఈ హ్యాండ్ దగ్గరేనండి. నెక్స్ట్ లోపల లైనింగ్ కూడా ఇచ్చారండి. లైనింగ్ వచ్చేసి పాలిస్టర్ క్లాత్ లాగా ఉంది. అంత కంఫర్టబుల్గా లేకుండా అలా అయితే ఏం లేదు, బాగానే ఉంది. నడుము దగ్గర నుంచి అంబ్రెల్లా కట్ ఇచ్చేసారండి. క్లాత్ వచ్చేసి జార్జెటీ ఇచ్చారు. సో చాలా బాగుంది, చూడ్డానికి అయితే ట్రెండీగా ఉంది. లోపల లైనింగ్ ఉండడం వల్ల కలర్ అనేది ఇంకా చాలా నీట్గా కనిపిస్తుంది. నెక్స్ట్ దీనికి దుప్పటా ఇచ్చారండి. దుప్పటా ఎడ్జెస్లో కూడా చెమ్కి అండ్ ఎంబ్రాయిడరీ డిజైన్ ఇచ్చారు. ఇది కూడా కంఫర్టబుల్గా ఉంది. లెంగ్త్ అనేది కూడా బాగా ఇచ్చారు. ఇప్పుడైతే నేను ఒకసారి వేసుకొని చూపిస్తాను.